గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, జగుడకు స్వాగతం. మన ఏపీ రాజకీయాలు చూసినట్లయితే ప్రతి పొలిటికల్ పార్టీ కూడా వాళ్ళ పందాలో పొలిటికల్ డ్రామాలు వాడుతున్నారండి. కూటమి ప్రభుత్వం చూస్తే వాళ్ళ డ్రామా ఒక విధంగా ఉంటే, వైసీపీ డ్రామా అయితే రాష్ట్ర ప్రజల్ని బాగా రక్తి కట్టిస్తుందండి. అయితే దురదృష్టం ఏంటంటే వైసీపీకి లాస్ట్ ఎన్నికల్లో గట్టి దెబ్బ తగిలి 11 సీట్లు వచ్చినా సరే వాళ్ళ స్ట్రాటజీస్ మారలేదు. అదేంటంటే రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారి విజయవాడ వచ్చినప్పుడు అంతా బాగానే ఉంది. వంశీ గారిని అరెస్ట్ చేశారు కాబట్టి ఆయన పరామర్శకు వెళ్ళడంలో తప్పలేదు. ఎందుకంటే ఆయన మంచి అయినా చెడ్డైనా ఆయన పార్టీ మెంబర్ కాబట్టి, పార్టీ లీడర్గా ఆ మోరల్ రైట్ ఆయనకు ఉంటుంది కాబట్టి, ప్లస్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కాబట్టి ఆయన వెళ్ళడంలో తప్పలేదు. ప్లస్ ఆయన సపోర్ట్గా మాట్లాడడంలో కూడా తప్పలేదండి, ఎందుకంటే ఈ రోజుల్లో పాలిటిక్స్ అలాగే ఉన్నాయి కాబట్టి. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన సన్నివేశం జరిగిందండి. ఒక చిన్న పాప జగన్మావయ్య అంటూ ఏడడం, ఆయన దగ్గరుండి ఎత్తుకోవడం, దాన్ని సెల్ఫీలు తీయడం, దాన్ని పెద్ద ఎత్తున వైసీపీ సోషల్ మీడియా కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ పెద్ద ఎత్తున దాన్ని పబ్లిసిటీ ఇవ్వడం, ప్లస్ పాప నాకు అమ్మ ఒడి రావట్లేదని చెప్పడం అనేది చాలా డ్రమాటిక్గా జరిగిందనమాట. అయితే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, అక్కడ దాకా వైసీపీ వాళ్ళు చేసిన ప్లానింగ్ బాగానే ఉంది, కానీ ఈ అమ్మాయి ఎవరైనా దాని మీద కూపీ లాగితే డొంకంతా కదిలిందండి. అమ్మాయి పేరు దేవికా రెడ్డి, అంటే మన జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక వర్గమే. ఆ అమ్మాయి మదరుకి ఒక మంచి బంగారు షాప్ ఉంది, ప్లస్ వాళ్ళు వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. ఆ అమ్మాయి ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతుందండి. ఆ అమ్మాయి కట్టే ఫీజే మోర్ దెన్ 1,00,000 రూపీస్. అంటే చూసారా, వైసీపీ వాళ్ళ రాజకీయాల కోసం వాళ్ళ సొంత సామాజిక వర్గాలను కూడా వదలట్లేదండి. అది చాలా దురదృష్టకరం. ప్లస్ చిన్నపిల్లలతో రాజకీయం చేయడం అనేది పరమ దుర్మార్గం. ఎప్పుడైతే ఈ ఐపాక్ టీము లాస్ట్ ఎలక్షన్ తర్వాత క్లోజ్ అయింది అనుకున్నాం, కానీ ఐపాక్ టీం ఇంకా పనిచేస్తుందండి. ఇంకా రాంగ్ డైరెక్షన్లోనే వైసీపీ వెళ్తుంది. ఈ డ్రామాలకి ప్రజలు అసహించుకుంటారండి. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన స్ట్రాటజీస్ మార్చాలి, రియల్గా ప్రజల కోసం పోరాడాలి. థ్యాంక్ యూ సో మచ్.